హాయ్ బడీస్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మేమైతే హౌస్ బోట్లో స్టే చేయబోతున్నాము. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే మేము స్టే చేయబోయే హౌస్ బోటు. దగ్గరికి వెళ్ళి మొత్తం డీటెయిల్స్ అయితే మీకు చూపిస్తాను. ఇది మనకి టూర్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు, సపరేట్గా ఛార్జెస్ అయితే ఏమీ ఉండవు. ఇదైతే హౌస్ బోట్ యొక్క ఎంట్రన్స్. ఇక్కడ ఫ్రంట్ చూసారు కదా, సోఫాలు సిట్టింగ్ కోసం అయితే ఇక్కడ కూర్చోవచ్చు. బయట వ్యూ కూడా చాలా బాగా కనిపిస్తుంది. సోఫాలు ఈ సెటప్ అంతా నాకైతే డైనింగ్ టేబుల్ ఇవన్నీ చాలా బాగా నచ్చాయి. చూడటానికైతే టీవీ కూడా ఉంది. ఇప్పుడు మనం లోపలికి ఎంటర్ అవుదాం. ఇక్కడ ఫ్రంట్కి వెళ్ళేటప్పుడు ఈ సైడ్లో ఉంది కదా రూము, ఇది వచ్చేసి ఒకటి బెడ్రూమ్. ఇక్కడే మేము ఉండబోయేది. అంటే సింగిల్ బెడ్రూమ్ ఒకటే ఉండేది ఒక హౌస్ బోట్కి. పైన అయితే లాబీ ఉంటుంది కూర్చోడానికి. బెడ్రూమ్ అయితే చాలా నీట్గా ఉంది. అసలు హౌస్ బోట్ లాగే అనిపించలేదు నాకు. ఏదో ఒక 5 స్టార్ హోటల్లో ఉన్నంత ఫీలింగ్ కలిగింది. ఇది వచ్చేసి వాష్రూము. లోపల సైడ్ వచ్చేసి మనం స్నానం చేసే గది కూడా ఉంటుంది. ఇప్పుడు మనం బయటికి వచ్చేసి చూస్తే ఈ సైడ్లో ఒకటి మిర్రర్ ఉందన్నమాట చూసుకోవడానికి. చూడండి ఎంత బాగుందో అసలు. నాకైతే పిచ్చగా నచ్చేసింది. ఏసీ కూడా ఉంది, అంటే కొంచెం వేడి ఎక్కువ ఉంటుంది వాటర్ దగ్గర కాబట్టి మనకి ఏసీ కూడా ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి సైడ్ మనం చేతులు కడుక్కోవడానికి, ఫేస్ వాష్, బ్రష్ చేసుకోవడానికి అయితే సైడ్ ఇక్కడ షింకులు అయితే ఉన్నాయి. ఇంకొంచెం ఫ్రంట్కి వెళ్తే ఇక్కడ కిచెన్ ఉంది. హౌస్ బోట్లో కిచెన్ నేను ఎట్లుంటుందో అనుకున్నాను. అయితే చాలా బాగుంది. అయితే కిచెను వాళ్ళే మనకి ఫుడ్ ప్రిపేర్ చేసిస్తారు. అంటే ఫుడ్ చేయడానికి ఒకరు, మనకి హౌస్ బోట్ నడపడానికి ఇంకొకరు ఉంటారన్నమాట బోట్లో. ఇంకా మిగతా వాళ్ళు ఎవ్వరు ఉండరు, మనమే ఉండేది. చూసారా, ఫ్రిడ్జ్ ఇవన్నీ, బ్యాటరీస్, ఛార్జింగ్కి వాళ్ళకి అన్నిటికీ కావాలి కదా. ఈ బ్యాక్ వచ్చేస్తే మనకి బ్యాక్ వ్యూ అయితే ఇలా ఉంటుందన్నమాట. చూసారా, నేచర్ అసలు ఎంత అందంగా ఉందో. నాకైతే ఈ టూర్లో నాకు వర్త్ ఇదొక్కటే అనిపించింది. హౌస్ బోటు స్టే చాలా బాగుందన్నమాట. ఇప్పుడు పైకి వచ్చేసాము. పైకి వస్తే మనకి వ్యూ ఇలా ఉంటుంది. ఇక్కడ సిట్టింగ్ కూర్చోడానికి, ఇక్కడ కూడా మనకి సోఫాలు ఉన్నాయి. ఈవినింగ్ టైం స్పెండ్ చేయడానికి ఒక స్పీకర్ కూడా ఇచ్చారు వాళ్ళు, పాటలు విని ఎంజాయ్ చేసుకోవడానికి. ఇది ఫ్రంట్ వ్యూ అన్నమాట. ఇంకా బోటు కదలలేదు. మేము ఈవినింగ్ వెళ్ళాం కాబట్టి మనకి ఒక 1 అవర్ షికారా రైడ్కి అయితే తీసుకెళ్లారు. ఇదిగోండి బయట వ్యూ అంతా ఇట్లా కనిపిస్తుంది. ఈవినింగ్ రైడ్కి వెళ్ళినప్పుడు అయితే ప్లెజెంట్గా ఉంది. వెదర్ అయితే చాలా బాగుందన్నమాట. ఇక్కడ చూడండి, ఒకటి హౌస్ బోట్ కూడా వెళ్తుంది. అంటే హౌస్ బోట్ సపరేట్ ఉంటుంది, షికారా రైడ్కి బోట్స్ సపరేట్ ఉంటాయి. నేనైతే హౌస్ బోటే మేము తీసుకుంది. షికారా రైడ్ అయితే వాళ్ళు మార్నింగ్ తీసుకెళ్తామని చెప్పారు 2 అవర్స్. నైట్కి వచ్చేసి మనకి ఇది వాళ్ళు డిన్నర్ ప్రిపేర్ చేసి ఇచ్చారన్నమాట. తినేసిన తర్వాత మళ్ళీ మార్నింగ్ షికారా రైడ్కి అయితే తీసుకెళ్లారు. ఇది మార్నింగ్ వ్యూ. మార్నింగ్ అయితే లైట్గా అయితే వర్షం పడుతూనే ఉంది. వెదర్ అయితే చాలా బాగుంది. అసలు నైట్ స్టే చేసినా మాకు అసలు అది హౌస్ బోట్లో ఉన్నామనే ఫీలింగ్ కూడా రాలేదు. వర్షం అయితే లైట్గా పడుతుంది. నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. దీనిలో మీకు టూర్ కాస్ట్ ఎంత అయిందో నేను చెప్తాను.